చాలండి. ఇక్కడ మనం చూస్తే ఏంటంట, యెహోవా నమ్మదగిన వాడు, కృప కలిగిన వాడు. ఆయన ఇది మనకు తెలుసు, ఆయన కృప కలిగిన వాడు, ఆయన కృప నిరంతరం ఉండును అని చెప్పి. అవునా కదా? మనందరికి ఆయన కృప ఉంటుందని మనకు తెలుసు. కానీ కొంతమంది నేను చూసాను, నా కల్లో కొంతమంది నేను చూసాను, దేవుడు నాకు ఇంత గొప్ప వాగ్దానం ఇచ్చాడు. ఇది నూతన సంవత్సరాలు అందరూ వాగ్దానాలు తీసుకున్నారు, పొందుకున్నారా దేవుడి దగ్గర నుంచి? అయితే కొంతమంది ఆలోచిస్తా ఉన్నారు, దేవుడు నాకేంటి ఇంత మంచి వాగ్దానం ఇచ్చాడు, ఇది నా జీవితంలో నెరవేరుతుందా, నేనున్న పరిస్థితి ఏంటి, దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి అని సందేహపడతా ఉన్నారు. కానీ దేవుడు ఒక మాట చెప్తున్నాడు, నమ్మదగిన వాడు, ఆయన కృప నిరంతరం ఉంటది. మనం ఎలాంటి ప్లేస్ లో ఉన్నాం, మనం ఎలాంటి పనులు చేస్తా ఉన్నాం, మనం ఏంటి అన్నది ఆయనకు అనవసరం. కానీ ఆయన మాటిస్తే తప్పే దేవుడు కాదు, ఆయన నమ్మదగిన వాడు. ఇక్కడ మనం చూస్తాం ఏంటంట, ఆయన వాత్సల్యత అనుదినము పుట్టుచున్నదంట. ఇక్కడ వాత్సల్యతకి ఇంకొక మీనింగ్ మనం చూస్తే, వాత్సల్యత అంటే ఏంటి అంటే ద డీప్ పేరెంటల్ లవ్. ఏ మదర్ ఏంటి, ఒక మదర్, ఒక తల్లి తన బిడ్డను ఎలా చూస్తుందండి, ఎలా ప్రేమిస్తుంది, ఎంతో ఒక బిడ్డ పుట్టగానే నెప్పంతా మర్చిపోతుంది. అవునా కదా? ఆ తల్లి ప్రేమను తండ్రి కూడా చూపించలేడంట కొన్నిసార్లు. అవునా కదా? తండ్రి ప్రేమ వేరుగుంటది, తల్లి ప్రేమ వేరుగుంటది. ఏంటి, తల్లి ప్రేమ ఎలా అయితే ఉంటుందో అలాంటి వాత్సల్యత అనుదినము ఆయన పుడుతుందంట. ఏదో ఒక్కసారి కాదు, ఒక్క రోజు కాదు, ఒక్క క్షణము కాదు, ప్రతి రోజు కూడా ఆయన వాత్సల్యత మన ఎల్ల పురుషున్నది. నేను ఒక మాట చెప్తా, మీరు ఎవరు సందేహపడుతున్నారో, ఈ వాగ్దానం దేవుడు నా ఎదుట నెరవేరుస్తాడు లేదో అని ఎవరు ఆలోచిస్తున్నారు నాకు తెలియదు. కానీ దేవునికి తెలుసు. ఒకటి చెప్తా ఉన్నాను, దేవుడు నమ్మదగిన వాడు, ఆయన కృప నిరంతరం ఉంటది. ఆయన మీ జీవితంలో మీ ప్లేస్ ని మీరు చూసుకోకండి. నేను ఇప్పుడు పాపంలో ఉన్నాను కదా, నేను ఇప్పుడు నా కుటుంబం అంత మంచి స్థానం లేదు కదా, నాకు ఇచ్చిన వాగ్దానం నెరవేరుతుందా, నా వయసు అయిపోయింది కదా అని చెప్పి ఆలోచించొద్దు. దేవుడు మీకు ఒక వాగ్దానం ఇచ్చాడంటే ఆయనకి పరిస్థితితో సంబంధం ఉందా? నో. ఆయనకి మన హంగుతో సంబంధం ఉందా? లేదు. ఆయనకి ఏ వయసుతో సంబంధం లేదు, డబ్బుతో సంబంధం లేదు, దేనితో సంబంధం లేదు. ఒకటే ఏంటి, ఆయన మాటకి మన లోబడుతున్నామా లేదా, అంతే. ఆయన వాగ్దానం ఇచ్చాడు, దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆయన ఇప్పుడు మీకు చెప్తాడు, సందేహపడుతున్నారేమో, ఆలోచిస్తున్నారేమో, దేవుడు నా ఎంత నెరవేరుస్తాడా, ఇంత గొప్ప వాగ్దానం నా జీవితంలో జరుగుతుందా అంటే ఎస్, జరుగుతుంది. ఎందుకు చెప్తున్నాడు, ఈ రోజు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా పర్లేదు కానీ ఆయన వాత్సల్యత ఉంది, ఆయన వాత్సల్యత అనుదినము కొత్తగా పుడుతా ఉంది. కాబట్టి మనం అది గుర్తు పెట్టుకోవాలి. ఈ రోజు దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు ఏంటంటే, నా వాత్సల్యత నీ ఎడల ప్రతి దినము కూడా పెరుగుతా ఉంది, నేను ప్రతి దినము నీ ఎదుట వాత్సల్యత పుట్టుచున్నది అని దేవుడు మీకు గుర్తు చేస్తా ఉన్నాడు. ఇంకొక మాట మనం చదువుదాము. 2వ దశలోనిలకు రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టు నుండి కాపాడును. ఏంటంట, ఆయన నమ్మదగిన వాడు. ఇప్పటి వరకు నేను ఏం చెప్తున్నాను, ఆయన నమ్మదగిన వాడు. మనం గట్టిగా చెప్తామా, నా దేవుడు నమ్మదగిన వాడు అని? ఎవరైతే ఎంత గట్టిగా చెప్తారో ఆ జీవితంలో ఆయన నమ్మదగిన వాడుగా నెరవేరుస్తాడు. గట్టిగా చెప్తామా, నా దేవుడు నమ్మదగిన వాడు. అవునా కదా? ముందు ఎవరస్తులే చాలా సైలెంట్ గా ఉన్నారు, వెనకాల పెద్దవాళ్ళు బాగుంటారు. మీకు ఏమైంది? ఎవరస్తులు ఎవరి బలం మనం దేవుని ఎదుట ప్రదర్శించాలి. అవునా కాదా? అమ్మాయిలు మనము ఎంతో, కొంతమంది అంటారు స్త్రీలు బలహీనమైన ఘట్టం, నిజమే. కానీ దేవుని ఎదుట మనం ఏడ్చినంత ఏడుకుంటాం. దేవుడి దగ్గర మగవాళ్ళంత ఈజీగా ఏడవగలరు, దేవుడి దగ్గర లేరుగా. మనకి అది ఉంది, మనం దేవుడి దగ్గర ప్రాకులాడగలం, ఏడవగలం, ఒకటి దేవుడిని అడిగేవాళ్ళ సంపాదించుకోగలం, అంత పట్టుదల అనుకుంది. మరి గట్టిగా చెప్తారా ఎవరస్తులు? పెద్దవారు ఆపండి, ముందున్నవారు చెప్పండి, నా దేవుడు నమ్మదగిన వాడని చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు నాకు ఇంత ఆనందంగా ఉంటే దేవుడు ఎంత ఆనందపడుతున్నాడో ఇప్పుడు హృదయపూర్వకంగా చెప్పాడు కదా, మీ జీవితంలో దేవుడు నిజముగా మీకు ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తాడు. ఆమేన్. అయితే ఎవరైనా బాధపడుతున్నారేమో, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తాడా అని చెప్పి సందేహపడుతున్నారు. నేను చూసాను, స్పష్టంగా నేను చూశాను. మరి ఆ బాధపడిన వారికి దేవుడు చెప్తున్నాడు, ఆయన ఒక వాగ్దానం ఇచ్చాడు కదా. మరి మీరు కొంతమంది సందేహపడుతున్నారు, దేవుడు నన్ను పిలుచుకున్నాడు, దేవుడు నన్ను చేయమన్నాడు, కానీ నేను ఆ మార్గం గుండా వెళ్తే
నా కుటుంబంలో ఈ కష్టాలు ఉన్నాయి కదా, సమస్యలు ఉన్నాయి కదా, నన్ను ఎవరు కాపాడతారు అని. కానీ దేవుడు చెప్తున్నాడు, ప్రతి దుష్టత్వం నుండి ఆయన నిన్ను కాపాడతాడు. ఎంతమంది నమ్ముతారు? కాపాడతాడా? కాపాడతాడు దేవుడు, ఖచ్చితంగా కాపాడతాడు కదా. ఖచ్చితంగా దేవుడు మళ్ళీ కాపాడతాడు. ఈ దుష్టత్వము అంటే ఈ పాడు లోకం ఇది ఒక్కటే కాదు, ఈ ఫిజికల్ వరల్డే కాదు, స్పిరిచువల్ గా కూడా మనం పోరాడేది ఎవరితో అండి? మనుషులతో కాదు, కానీ దురాత్మల సమూహాలతో, కనిపించని ఆత్మతో మనం పోరాడతాం. ఈ రోజు మనం చూస్తూ ఉంటాము. ఒక మాట, ఎవరైనా ఒక చిన్న పాప ఇక్కడికి వస్తారా? ఇట్లా ఈ అమ్మాయి డ్రెస్ ఎంత బాగుందా కదా, మెరుస్తా ఉందా లేదా? అవునా కదా? ఈ పాప చాలా బాగుంది, చూడటానికి ఎంత అందంగా ఉంది కదా అని అనుకుంటున్నాం. ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చి నుంచింది, కానీ లోపల చాలా భయపడుతుంది. అది మనకు కనిపిస్తుందా? మనకు తెలియట్లా. కానీ ఈ పాపను చూడగా మనం ఏమనుకుంటున్నాం? చాలా బాగుంది కదా, ఈ అమ్మాయి డ్రెస్ బాగుంది కదా అనుకుంటా. ఎంతమందికి ఈ అమ్మాయి డ్రెస్ నచ్చిందా? బాగుందిగా, బాగుంది, తనకి నచ్చిందంట. నీ డ్రెస్ అడుగుతుంది ఎంత తర్వాత కదా. ఈ డ్రెస్ నచ్చింది, ఈ అమ్మాయి చాలా బాగుంది కదా, జడ పెద్దగా ఉంది, నాకే అంత జుట్టు లేదు, నిజానికి ఇంత బాగుంది కదా అనుకుంటున్నాం. ఆ అమ్మాయి లోపల భయపడుతుంది అన్న విషయం మనకి తెలియదు, బాగా దగ్గర నుంచి చూస్తే తప్ప. నేను దగ్గరగా ఉన్నాను కానీ నాకు తెలుస్తుంది. కానీ మీరు అంత దూరం నుంచి అమ్మాయి భయపడుతుంది అంటే నమ్ముతారా? పిలవగానే వచ్చి నుంచింది అని అనుకుంటున్నామా లేదా? మరి మనం కూడా ఈ కనిపించే ఈ ఫిజికల్ ఈ చుట్టూ ఏదైతే ఉందో ఈ సమస్యలు, వాళ్ళు వచ్చి నన్ను భయపడతారు, లేకపోతే వీళ్ళకి నాకు శత్రుత్వం ఉంది కదా, మనం ఎంతసేపు కూడా ఈ ఫిజికల్ నాకు అప్పుల సమస్యలు ఉన్నాయి, నాకు ఆర్థికంగా బాగాలేదు, నాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి, వెళ్ళి కూర్చోమ్మా అని అనుకుంటున్నాం కదా మనం. కానీ మనం గ్రహించాల్సింది మన బయట ఉన్నది కాదు, మన పై రూపం కాదు. మనం పై రూపం ఇప్పుడు ఎలా అయితే అమ్మాయి డ్రెస్ ఎంత చెమ్కిల్గా బాగుందో, ఈ చుట్టూ పరిస్థితులు కూడా అంత స్పష్టంగా కనిపిస్తాయి మనకి, అవునా కదా? ఆరోగ్య సమస్యలు స్పష్టంగా కనిపిస్తాయి, అలా మెరుస్తాయి, తన డ్రెస్ మెరిసినట్టు, అవునా కదా? మనకి ఆర్థిక సమస్యలు అలాగే కనిపిస్తాయి. కానీ మనం గ్రహించింది ఒకటే, చాలా మంది మనలో ఈ బయట ఉన్నవి చూస్తా ఒకటి మర్చిపోతాం. మనము ఎంతసేపు కూడా దేవుని నాకు నా ఆరోగ్యం మంచిగా బాగు చేయవా, నాకు ఆర్థికంగా అప్పులు ఉన్నాయి సహాయం చేయవా, ఇవి అడుగుతున్నాం. కరెక్టే, దేవుణ్ణి అడగాలి. అవే ఉపవాసం ప్రార్థన చేస్తాం, నా కుటుంబ స్థితిగతులు మార్చని. ఎంతమంది నా ఆత్మీయ స్థితి మార్చని ప్రార్థించగలుగుతున్నాం లోపల ఉన్న దాని మీద. ఇప్పుడు ఆ పాప ఇప్పుడు వచ్చి నుంచోడానికి బాగా నుంచింది. మైక్ ఇచ్చి మాట్లాడమంటే ధైర్యం మాట్లాడగలుగుతుందా? లోపల భయం పెట్టుకొని నో మాట్లాడలేదు కదా. మరి ఎప్పుడు మాట్లాడుతుంది? లోపల ఉన్న భయాన్ని పోగొట్టుకొని ధైర్యము తెచ్చుకుంటే ఈజీగా మాట్లాడగలుగుతుంది. మైక్ ఇంతమంది 1,00,000 మంది ముందు నుంచినా మాట్లాడగలుగుతుంది. అదే విధంగా మనం కూడా ఫస్ట్ ఈ ఫిజికల్ వి కాదు మనం అడగాల్సింది, దేవా నా ఆత్మీయ స్థితిని మార్చు, నువ్వు నేను ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానంలో నేను నిలబడాలి, అనేక మందికి నేను మాదిరికరంగా ఉండాలి, నేను ఆధ్యాత్మికంగా నీ కళలు నీ దర్శనాలు నేను పొందుకోవాలి, ఉన్నత స్థానంలో నేను నిలబడాలి. అది మన ముందు దేవుణ్ణి అడగాలి. దేవుళ్ళలో కనుక మన ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ గా ఎదిగామనుకోండి, ఈ ఫిజికల్ థింగ్స్ అవంతటి అవే వస్తాయా రావా? ఇప్పుడు మనము స్వస్థత కొరకు ప్రార్థన చేసుకుంటున్నాము. బైబిల్లో దేవుడు వరాలు ఇచ్చాడు, ఆ సంఘానికి పంచాడా లేదా? ఒక్కొక్కరు ఒక్కొక్క వరంలో ప్రావీణ్యులు కండి అని చెప్పి సంఘానికి పంచాడు. ఇప్పుడు మనం ఎంతసేపు కూడా కొన్నిసార్లు దైవజనుల మీద పడతాం, నా సేవకులు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు, ప్రార్థన చేయమంటే సరిగ్గా చేయట్లేదు అని చెప్పి సేవకుల మీద నెట్టేస్తాం. నా పరిస్థితి ఇలా ఉందంటే నా సేవకుడు సరిగ్గా ప్రార్థన చేయలేదండి, అందుకే నా కుటుంబం మారలేదు అనుకుంటాం. కానీ నో, అది కాదు. ఎంతసేపు మన సేవకుడి మీద కాదు, ఆయనను తప్పు చూపించాలని కాదు, ముందు మనం సరిగ్గా ఉన్నామా? మన ఆత్మీయ స్థితి సరిగ్గా లేదనుకోండి, ఎన్నిసార్లు తల మీద చేయబెట్టి సేవలు ప్రార్థన చేస్తాం, జరుగుతుందా? ముందు మన ఆత్మీయ స్థితి ఒకసారి జరుగుతుంది, ఎన్నిసార్లు జరుగుతుంది. దాంట్లో పడిన బురదలను మనం పాపలు పడిపోతా ఉంటే జరుగుతుందా? దేవుడు జరిగిస్తాడా? నో, జరిగించడు. కొన్నిసార్లు దేవుడు మన స్థితి మారాలని చెప్పి మనం చేయి మీద తల మీద చేయబెట్టి ప్రార్థించినప్పుడు జరుగుతాయి. కానీ మనం మార్చుకోవచ్చు. ఎంతసేపు కూడా మన ఒక్కరి దగ్గర కాదు, మనము మారాలి. మనల్ని చూసి మన పక్కింటి వాళ్ళు కూడా అబ్బా వాళ్ళు మందిరానికి వెళ్తున్నారు, ఎంత బాగుపడుతున్నారో, వాళ్ళ కుటుంబం ఎంత ఆనందంగా ఉందో, ఎన్ని సమస్యలు వచ్చిన ఆనందంగా ఉన్నారో, మేము కూడా అలా ఉండాలి, వాళ్ళు కూడా మందిరానికి రావాలి. నేను ఎక్కడికి వెళ్ళినా ఒక మాట చెప్తా, ఏంటంటే అన్యులు మనల్ని చూసేది ఏంటి? బైబిల్ చదవరు కానీ దేన్ని చూస్తారు? మనల్ని చదువుతారు. ఆ మాట నేను ఎక్కడికి వెళ్ళినా చెప్తా.
మనల్ని చదువుతారా లేదా? మనం వాళ్ళు తిట్టినప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాం? కాలేజీలకు వెళ్ళినప్పుడు యవనస్తులు వేరే యవనస్తులాగా మనం కూడా కలిసిపోయామా? మనకి వాళ్ళకి డిఫరెన్స్ ఉందా? అది చూస్తారా లేదా? పక్కింటి వాళ్ళు కూడా మనము ఎలా మాట్లాడుతున్నాం, మన ఇంట్లో ఎలాంటి సమాధానం ఉంది, అది చూస్తారా లేదా? వాళ్ళకి మనకి సేమ్ సమస్యలు ఉన్నాయి, కానీ మనం ఆనందంగా ఉన్నాం, వాళ్ళు ఆనందంగా లేరు. అప్పుడు మనం వెళ్ళి నా దేవుడు గొప్పవాడు అని మనం వెళ్ళి దేవుడి గురించి చెప్తే వారు మారుతారా లేదా? ఒక్కసారి కాకపోయినా నెక్స్ట్ టైం కన్నా వాళ్ళు అప్పుడు చెప్పారు కదా నేను మందిరానికి వెళ్తాను అని, అప్పుడు మీరు ఒక ఆత్మను సంపాదించిన వారు అవుతారా లేదా? అవునా కదా? నేను అదే చెప్తున్నా, మన ఆత్మీయ స్థితిని కోరుకోవాలి దేవుడి దగ్గర. మొదట నన్ను ఆత్మీయంగా ఉన్నత స్థానంలో నిలిపాయా దేవా, నేను ఆత్మీయంగా అనేక మందికి మార్గం చూపించే విధిగా నేను ఉండాలి, అనేక మందికి మందిరానికి చేర్చే బిడ్డగా నేను ఉండాలి అని కోరుకోండి. ఫస్ట్ మనం అది కోరుకోవాలి దేవుడి దగ్గర. అందుకే తర్వాత దేవుడు చెప్తున్నాడు, మన ఆధ్యాత్మిక ఉన్నత స్థానంలో ఉంటే చాలు, మిగతా పరిస్థితులు ఏది పట్టించుకోకండి. దేవుడు చెప్తున్నాడు, ఈ ప్రతి దుష్టత్వం నుండి నేను నిన్ను కాపాడుతాను అని. దుష్టత్వం అంటే ఫిజికల్ వాళ్ళే కాదు, స్పిరిచువల్ గా కూడా. ఇప్పుడు ఇందాక చెప్పా కదా, మనం పోరాడేది ఎవరితో? దురాత్మల సమూహాలతో మనం పోరాడుతాం. మన కంటికి అవి కనిపించవు. ఇప్పుడు మనం చూస్తాం ఎన్నో అనారోగ్య సమస్యలు, చేతబడి శక్తులని ఏవేవో జరుగుతా ఉన్నాయా? అవునా కదా? అవన్నీ నుండి మనము దురాత్మ సమూహాలతో పోరాడుతా ఉన్నాం. మనకి బద్ధకము ఇవన్నీ మనం చూస్తే లేసేసి చాలా తక్కువగా తీసుకుంటాం. కానీ బద్ధకం కూడా దేవుని దృష్టిలో అసహ్యం. సోమరులకి అని ఉంటుందా? బహుమానం ఉంటుందా? సోమరులని దేవుడు ఇష్టపడతాడా? ఇష్టపడ్డు. దేవుడు సోమరులను ఇష్టపడ్డు. ఇంకోటి అబద్ధికుల్ని, మోసం చేసే వాళ్ళు, ఇవన్నీ ఏంటి? మనము స్పిరిచువల్ గా ఉన్నత స్థానంలో ఒక స్పిరిచువల్ గా ఆధ్యాత్మికంగా ఉంటే ఇవన్నీ మనం చేస్తామా? అబద్ధం ఆడతామా? దొంగతనం చేస్తాం, మోసం చేస్తామా? అసూయ ఉండిద్దా మనలో? ఏది లేకుండా పర్ఫెక్ట్ గా ఎవరు ఉండలేరు, కానీ ప్రతి దినము మనల్ని మనము ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటూ ఉండాలి. అయితే అలాగైతే మనం ఉంటే చాలు. మన దుష్టత్వం నుండి మీరు పట్టించుకోకండి. ఈ మనుషులు ఎలాంటి వాళ్ళు, ఈ మనుషులు ఇలా నన్ను వీళ్ళు బెదిరిస్తున్నారు, మనుషుల గురించి ఆలోచించకండి. దేవుడు కాపాడతానని మాట ఇచ్చాడు. హీ విల్ ప్రొటెక్ట్ యూ. దేవుడు మిమ్మల్ని కాపాడతాడు. ఒకసారి చెప్తారా? నా దేవుడు నన్ను కాపాడతాడు. ఇంకో మాట మనం చదువుకుందాం. ఈ మాట మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉంటును. ఏంటంట? మనము నమ్మదగిన వారం కా? నిజమే. చూసారా, మనం నమ్మదగిన వారమా? దేవుడికి కొన్ని మాటలు చెప్తాను, దేవా నేను ఇలా ఉంటా, ఈ సంవత్సరం నుండి నేను ఇలా ఉంటా, నేను నీకు రోజు ప్రార్థన చేసుకుంటాను, నేను నీకు రోజు మొరపెడతా, రోజు బైబిల్ చదువుతా అని ఎవరైనా అనుకున్నారా? ఈ సంవత్సరం స్టార్టింగ్ లో ఎవరు అనుకోలేదా? అనుకున్న వాళ్ళంటే చేతులు ఎత్తుతారా? కొంతమంది. మిగతా వాళ్ళు అదా కూడా అనుకోలేదా? అయితే ఈ రోజు అనుకోండి, ఈ రోజు నుంచి నేను బైబిల్ చదవకుండా నా డేని ప్రారంభించను అనుకుంటారా లేదా? చేస్తారా లేదా? అది కూడా ఒక ఎత్తు అయితే, చేయడం ఇంకొక ఎత్తు. మనం చెయ్యాలి. నేను ఈ రోజు నుంచి మీరు వాక్యం చదివే ప్రారంభించింది మీ డేని. దేవుడికి కూడా తెలిసిపోయింది, మనం దేవుడికి చెప్తున్నాడు ఈజీగా. మనం నమ్మదగిన వారం కాకపోయినా దేవుడు నమ్మదగిన వాడంట. చూసారా, ఆయన నమ్మదగిన వాడుగా ఉంటును. ఎస్, ఇక్కడ మనం చూస్తే ఏంటి? దేవుడు నమ్మదగిన వాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మనము అనుకుంటున్నాం ఈ రోజు మీరు సందేహపడుతున్నారు, కానీ ఇప్పుడు ఇంటికి వెళ్ళాక మీరు ప్రార్థించుకోండి, దేవా ఇప్పటి వరకు నేను సందేహపడ్డా, నువ్వు చేస్తావు లేదేమో, కానీ నువ్వు మాట ఇచ్చిన వాడవు, వాగ్దానం ఇచ్చిన దేవుడవు, నమ్మదగిన వాడవు. నేను ఇప్పటిదాకా నమ్మదగిన దానిలాగా లేనేమో, నమ్మదగిన వాడగా లేదు. ఈ రోజు నుంచి నేను నమ్మదగిన వ్యక్తిగా నేను నీ ఎదుట ఉంటానయ్యా. ఈ రోజు నుంచి నువ్వు నన్ను మార్చు. ఈ రోజు నుంచి నేను నీ దగ్గర నీ ఎదుట నమ్మకంగా ఉంటా. నువ్వు నమ్మదగిన వాడవు కనుక నేను కూడా నమ్మదగిన దానిగా ఉంటాను అని చెప్పి మనం తీర్మానం తీసుకొని మనం కూడా నమ్మదగిన వారంగా ఉందాం. అయితే ఇప్పటి వరకు కూడా నేను దేవుడు నమ్మదగిన వాడు అని చెప్పి చెప్తా వచ్చా కదా. దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తాడు, ఖచ్చితంగా నెరవేరుస్తా అని చెప్పాను కదా. అయితే ఇప్పుడు ఆ వాగ్దానాలను మనం పొందుకోవాలంటే ఇప్పుడు క్లారిటీ వచ్చిన దేవుడు నమ్మదగిన వాడు అని నమ్మిన వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఓకే, అయితే అది మనం పొందుకోవాలి. దేవుడు వాగ్దానాన్ని మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? చెప్పట్లా. మీ జీవితంలో రక్షించబడిన తర్వాత కూడా దేవుడు వాగ్దానం ఇచ్చాడేమో, ఆ వాగ్దానం కూడా ఇప్పటి వరకు నెరవేరలేదేమో. ఆ వాగ్దానాలు, దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేరాలంటే మనం ఏం చేయాలి? ఒక 3-4 విషయాలు లేదా 6 విషయాలు నేను చెప్తా, త్వరగా నేను ముగిస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం చూద్దామా?
హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనము. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనము మొక్కుకొనుదామని నిశ్చలముగా పట్టుకుందుము. ఆయన నమ్మదగిన వాడు, ఆయన మనకి ఏది కోరుకుని ఇస్తాడు. ఇంకో మాట కూడా చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక ఇదే 11వ అధ్యాయం 11వ వచనం చదువుదామా. 11వ అధ్యాయము 11వ వచనము. విశ్వాసమును బట్టి శారయును వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించటకు శక్తి పొందెను. ఆమె ఏం చేస్తే ఆ వాగ్దానం నెరవేర్చబడింది? విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచిన ఆ దేవుడు నమ్మదగిన వాడని ఎంచుకుందంట. మరి మనం ఎంచుకుంటున్నామా? ఈ రోజు వాగ్దానం వచ్చిన మన జీవితంలో నెరవేరట్లేదంటే ఎన్నో సంవత్సరాలు అయిపోయాయి. ప్రతి సంవత్సరం ఒక వాగ్దానం పొందుకుంటున్నాం. ఆ వాగ్దానం నెరవేరకుండానే మన సంవత్సరం ఏంటంటే ఇంకో సంవత్సరంలోకి వస్తున్నామంటే మనము దేవుడు నమ్మదగిన వాడని మనల్ని మనం ఎంచుకోవాలి. ఇప్పుడు చెప్పారు కదా ఇందాక, నా దేవుడు నమ్మదగిన వాడని హృదయపూర్వకంగా చెప్పారు అందరూ, అవునా లేదా? ఎంతమంది హృదయపూర్వకంగా చెప్పారు? చేతులు ఎత్తుతారా? ఇప్పుడు మీ అందరి జీవితాల్లో దేవుడు ఖచ్చితంగా మీ వాగ్దానాలను నెరవేర్చును గాక. ఆమె నెరవేరుస్తారు ఖచ్చితంగా. అయితే ఏం చేయాలి? మనం నమ్మదగిన వాడని మనల్ని మనం ఎంచుకోవాలి. ఇక్కడ శారాకి ఊరికినే ఆమె వయసు మించిపోయింది. ఆ ముసలి వయసులో ఎవరికైనా పిల్లలు పుడతారా? పిల్లలు పుట్టరు. ఇప్పుడంటే IVFలు అవి ఉన్నాయి, కానీ అప్పుడు న్యాచురల్ గా ఆమె గర్భం ధరించింది, అవునా కదా? మరి ఆమె ధరించిందంటే ఎలా? దేవుడు నమ్మదగిన వాడని ఎంచుకుంది. ఇప్పుడు మీ జీవితంలో దేవుడు ఇచ్చిన వాగ్దానము అది నెరవేర్చబడదని మీరు అనుకోవచ్చు. ఆ పరిస్థితులు మారిపోయి ఉండొచ్చు, కానీ దేవుడు మీ మారిన పరిస్థితులను కూడా, దాటిపోయిన పరిస్థితులను కూడా మరలా పునరుద్ధరించి మరలా దేవుడు పునఃసృష్టించగలడు, అవునా కదా? నమ్ముతారా? ఆమేన్. కాబట్టి మనం అందరము కూడా దేవుడు నమ్మదగిన వాడని ఎంచుకుందాం. అది మొదటి మాట. ఏంటి? విశ్వాసం ఉండాలి, దేవుని అన్ని మనం నమ్మాలి. నమ్మితే మన వాగ్దానాన్ని చూస్తాం. రెండవ మాట చదువుకుందాం. లూకా సువార్త 11వ అధ్యాయము 9, 13. ఇక్కడ మనం చూస్తే ప్రేయర్ అండ్ సీకింగ్. ఇక్కడ మనం చూస్తే అడుగుని మీకు ఏమైనా అడుగుట వల్ల మీరు ఒకసారి చదువుదామా. 9వ వచనం. అటువలే మీరును అడుగుడి, మీకు ఇవ్వబడును, వెదుకుడి, మీకు దొరుకును, తట్టుడి, మీకు తీయబడును. అడుగు ప్రతి వానికి ఇవ్వబడును, వెదుకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడునని మీతో చాలండి అక్కడ వరకు. మీతో చెప్పొచ్చున్నాను. ఇక్కడ మనం చూస్తే ఏంటంటే మనం అడగాలి ఫస్ట్ దేవుని. వాగ్దానం తీసుకోగానే కొంతమంది ఏం చేస్తారు తెలుసా? తీసుకుంటారా, బైబిల్లో పడతారు, అయ్యే చదువుతారా, ఒక్కరోజు చదువుతారు, తర్వాత సంవత్సరం అయిపోయిన తర్వాత చూస్తారు ఆ వాగ్దానాన్ని, మళ్ళీ ఓపెన్ చేయరు ఆ వాగ్దానం. మళ్ళీ దేవుడు నాకు ఏమి ఇచ్చాడు, అందులో ఏ హెచ్చరించాడు, నన్ను ఏం చేయాలి నేను దేవుని కొరకు అన్నది మర్చిపోతారు వాళ్ళు. మళ్ళీ ఓపెన్ చేయరు, మళ్ళీ దాని గురించి దేవుడి దగ్గర ప్రార్థించరు. ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలి. ఉపవాసం ఉండరు చాలా మంది. మనం చేయాల్సింది ఏంటంట? అడగాలి దేవుణ్ణి. మనం అడగాలి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడు మీకు దొరుకును. ఈరోజు చాలా మంది దేవుడు నాకు మాట్లాడట్లేదు, దేవుడు నాకు కనిపించట్లేదు, దేవుడు నాకు ఏం సమాధానం ఇవ్వట్లేదు అంటారు. మీరు వెతకకుండా దేవుడు దొరకాలా? మనం కోరుకునేది అదే. లేజినెస్ అంటే అదే. మనం ఏ పని చేయమంట దేవుడే మన దగ్గరికి రావాలి, దేవుడే మనకు వాగ్దానం ఇవ్వాలి, దేవుడే మనకు నెరవేర్చాలి, దేవుడే మనలో ఉన్నత స్థానంలో నిలబెట్టాలి. అలా అనుకుంటే జరుగుతుందా? లేదు. దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు మనం దేవుడు సన్నిధిలో వెతుకుతా ఉండాలి. దేవా నువ్వు నాకు ఇస్తున్నావా లేదా? దేవా నువ్వు నాకు సహాయం వచ్చి, నువ్వు వాగ్దానం ఇచ్చావు కదా, నమ్మదగిన వాడవు కదా, నెరవేర్చేవాడవు కదా, నువ్వు నాకు సహాయం వచ్చేయని మనము దేవుని దగ్గర అడగాలంట. దేవుణ్ణి వెతకాలి. ఎంతమంది దేవుణ్ణి వెతకడానికి సిద్ధంగా ఉన్నారు? నాకు దేవుడు కావాలని, నాతో దేవుడు మాట్లాడాలని ఆశపడుతున్నారా? ఆశపడుతున్న వాళ్ళు చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. కొంతమంది ముందున్న వాళ్ళు ఏదో చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నారు. అలా కాదు, నిజముగా దేవుడు నాతో మాట్లాడాలని ఆశ అనుకుంటే ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు, అవునా కదా? వెనకున్న వాళ్ళు నిజంగా చెప్పండి, నా వయసు ఇప్పుడు దాటిపోయింది, నేను యవ్వన కాలంలో ఉన్నప్పుడే దేవుడికి తెలుసు, ఇంకా బలంగా ఎదిగేదాన్ని కదా, ఇంకా దేవుళ్ళ బలంగా ఉండేదాన్ని అని అనుకుంటున్నారా? ఇంకా యవ్వనంగా అనుకుంటున్న వారు ఉంటే చేతులు ఎత్తండి.
అది కొంతమంది అమ్మలు ఎత్తుతున్నారు చేతులు. వాళ్ళకి ఆ టైంలో నేను ఎవరం ఉంటే బాగుండు, ఇంకా దేవుడి కోసం ఏదో ఒకటి చేసేదాన్ని కదా అని. మరి మన ఎవరస్తులం కదా, దేవుడి కోసం ఇంకెంత చేయాలి మనం? చర్చ్ లో పరిచర్య చేయాలి, దేవుడి దగ్గర ప్రార్థించాలి, మోకరించి. ఇంకా వేరే మీ బంధువుల కొరకు, మీ ఇంకా రక్షించబడిన వాళ్ళు ఎంతో మంది ఉంటారుగా, మీ పక్కన ఇళ్ళ వాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నారా? వాళ్ళు మన ఒక వయసు దాటిపోయాక మోకాళ్ళు వేయగలమా? వేయలేము. కానీ ఇక్కడ వెతకాలి, మనం దేవుని వెతకాలి, మోకరించి ప్రార్థించాలి. దేవా నువ్వు నాకు కనబడయ్యా, నువ్వు నాకు కనబరుచుకోయ్యా అని చెప్పి మనం దేవుణ్ణి అడగాలి. వయసు దాటిపోయిన తర్వాత మరలా నేను ఎవరి కాలం అంతా వేస్ట్ చేశాను కదా అంటే అప్పుడు మనం ఏం చేయలేము కదా. వయసు ఉన్నప్పుడే మనము నిలబడాలి. ఆ అమ్మాయిని ఖచ్చితంగా దేవుడు ఉన్నత స్థానం నిలబడతాడు. ఆ తీర్చుని అమ్మాయి నేను నమ్ముతాను, ఖచ్చితంగా దేవునికి ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తాడు, నేను ఒక ఉన్నత స్థానంలో నిలబడతాడు. ఎందుకు నేను ఇదంతా చెప్తానంటే, మనము ఎంత ఆసక్తి ఉంటుందో దేవుడు మనకు కనిపిస్తుంది, ఆ వెలుగు మన చుట్టూ ఉంటుంది. డెఫినెట్ గా కొంతమంది మొహాలు చూస్తే మనకి అర్థమవుతుంది దేవుని దగ్గర ఆసక్తిగా లేరని. కొంతమంది ఫేస్ చూస్తేనే అర్థమైపోతుంది దేవుని ఎదుట ఎంత ఆసక్తి కలిగి ఉన్నారు అని కదా. అందుకే మన చుట్టూ మీకు తెలుసా, మనకు కొన్ని కనిపించవు కానీ దురాత్మలు మన చుట్టూ ఉంటాయి, ఏంజల్స్ మన చుట్టూ ఉంటాయి. నమ్మతారా నమ్మరు? బైబిల్ రిఫరెన్సెస్ ఉన్నాయి, అవునా కదా? దేవుడు మన చుట్టూ ఆయన దూతలు కావలిగా ఉంచుతాడు. ఎంతమంది నమ్ముతారు? నమ్ముతారు కదా. మరి మన చుట్టూ కూడా మన ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానంలో ఎదిగే కొలది, దేవునికి స్పిరిచువల్ గా ఎదిగే కొలది మన చుట్టూ వెలుగు ఉంటది, ఆయన మహిమ ఉంటది. ఆ మహిమ మనకు కనిపిస్తుంది. ఎవరైతే స్పిరిచువల్ గా ఎదుగుతా ఉంటారో వారికి అర్థమైపోతా ఉంటది. నేను అందుకే చెప్తున్నా, దేవుని వెతకడానికి ప్రార్థన చేయండి, దేవుని వెతకడానికి ప్రాకులాడండి. నేను దేవుని కనుగొనాలని. మనం ఏ దినాల్లో ఉన్నాం? అంత్య దినాల్లో ఉన్నాం. ఇప్పుడు మనం వెతకాల్సిన డబ్బుని కాదు, అంతాన్ని కాదు, ఇంకోటి కాదు. ఏం వెతకాలి? దేవుణ్ణి వెతకాలి. దేవుళ్ళో ఎప్పుడైతే చాలా మంది నమ్మరు, మీకు నమ్ముతారా? దేవుని నమ్మితే దేవుని గాడ్స్ గ్లో ఉంటుందని నమ్ముతారా? ఆయన మహిమ మనం మొహం మీద కనిపిస్తుంది. కొంతమంది ఏ కలర్ లో ఉన్నారని పక్కన పెడితే దేవుణ్ణి కనుక దేవుళ్ళ మనం ఎక్కువగా ఉంటే, బైబుల్ ఒక వ్యక్తి ఉన్నాడు, ఎవరైనా చెప్తారా? దేవుడితో గడిపి వెలుగుతో దిగి వస్తాడు. పాస్టర్ గారు చెప్తున్నారు, మిగతా మీరు కూడా ఉత్సాహంగా ఉండాలి కదా. దైవజనులు అంత ఉత్సాహం ఉందంటే మనం ఇంకా ఉత్సాహం ఉండాలని లేదా? మోసే వెలుగుతో దిగి రాలేదా? ఆయన మోగోడు చూడలేకపోయారంటే చాలా మంది, అవునా కాదా? కొన్ని రోజులకి తగ్గుకుంటూ వచ్చింది వెలుగు. కానీ మన అనుదినము దేవుడితో కనెక్ట్ అవుతా ఉంటే మనం ఇంకా వెలుగు ఉంటుందా మన మొహంలో? ఖచ్చితంగా ఉంటుంది. ఈ రోజు నుంచి ఖచ్చితంగా నేను దేవుళ్ళలో ఉంటాను, నేను దేవుళ్ళలో బలపడతాను అని చెప్పి మీరు తీర్మానం తీసుకొని దేవుళ్ళలో గడిపి చూడండి. మిమ్మల్ని చూస్తే మీ ఇంట్లో వాళ్ళు అంటారు, ఇంత మారిపోయావేంటి, ఇంత వెలుగుందేంటి అని చెప్పి. కాబట్టి మనం దేవుళ్ళ గడుపుదాం, దేవుణ్ణి అడుగుదాం. ఇంకోటి ఏంటి? దేవుని వాగ్దానాలను మనం అడగాలి, అడిగితే మనం పొందుకుంటాం. ఓకేనా? మనం అడగాలి. రెండో మాట. మూడో మాట చూద్దాం. ఇక్కడ దాకా కొంతమంది బాగానే వస్తారు, దేవుడు నమ్మదగిన వాడని నమ్ముతారు. దేవుడు ఖచ్చితంగా. ఇప్పుడు రెండో మాట ఏం చెప్పా? మీరు చెప్పండి. ఇప్పుడు రెండో మాట ఏం చెప్పాను? అడుగుడి మీకు ఏ పన్ను అని చెప్పాను కదా. సో ఇక్కడ దాకా బాగానే వస్తారు. కొంతమంది దేవుడిని అడుగుతారు, దేవా నా స్పిరిచువల్ గా కూడా ఒక మంచి స్థానంలో ఉంచండి. మూడోది ఎవరు చేయరు? ఏంటో తెలుసా? చాలా మంది ఇక్కడ ఆగిపోతారు, ఒప్పుకోవడానికి భయపడతారు. కన్ఫెషన్, మన పాపాలు ఒప్పుకుంటాం. ఒకసారి చూద్దాము. మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనము. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతి మంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఏం చేయాలంట? మనము పాపములను ఒప్పుకోవాలి. ఏం చేయాలి? పాపాలను ఒప్పుకోవాలి. ఈ రోజున చాలా మంది సిగ్గుపడతారు, దేవుడి దగ్గర ఒప్పుకోవడానికి కూడా సిగ్గుపడతారు. ఎందుకు? మనం చేసిన ప్రతి తప్పు ఏ రోజుకి ఆ రోజు రిపెంట్ అవ్వాలి, కన్ఫెస్ చేయాలి. కన్ఫెస్ యువర్ సిన్స్ బిఫోర్ ద లార్డ్, అవునా కదా? మనము కన్ఫెస్ చేయాలి. మనం ఏ తప్పు చేసినా చిన్నదే కదా అని వదిలిపెట్టద్దు. చిన్నదైనా ఒక అబద్ధం ఆడినా, దేవా నేను ఈ అబద్ధం ఆడానయ్యా, నన్ను క్షమించి, నా నోరు ఆగలేదయ్యా, నాకు కంట్రోల్ అవ్వకుండా నేను తప్పు చేశానని కన్ఫెస్ అవ్వండి, దేవుని దగ్గర ఒప్పుకోండి. అది ఒప్పుకుంటే ఏం చేస్తాడంట? సమస్త దుర్నీతి నుండి రక్షిస్తాడు. ఏంటి? కొంచెమా?
లేకపోతే ఇంతను సమస్త దుర్నీతి నుండి, ఇందాక చెప్పా కదా, ఈ ఫిజికల్ వల్ల కాదు, సమస్త అంటే స్పిరిచువల్ గా కూడా, ఈ దురాత్మ సమూహాల నుండి ఏంటి, ఈ ఫిజికల్ గా మీ అప్పులు ఏంటి, ఆరోగ్య సమస్యలు ఏంటి, అన్ని సమస్త దుర్నీతి నుండి మిమ్మల్ని పవిత్రులుగా చేస్తాడు. ఆయన పవిత్రులుగా చేస్తాడు. ఏమో మీ పాస్ట్ ఆయనకు అనవసరం, ఇప్పుడు వరకు ఎలా గడిపామన్నది ఆయనకు అనవసరం, ఎలా గడపబోతున్నాం మనము దేవుని ఎదుట, మనము ఆయన ఎదుట ఒప్పుకొని ఆయన ఎదుట మనం విడిచిపెట్టామా లేదా అన్నది ఒక్కటే కావాలి ఆయనకి. ఈరోజు ఎంతమంది సిద్ధంగా ఉన్నారు మన పాపాలన్నీ విడిచిపెట్టి దేవుని దగ్గర ఒప్పుకోవడానికి? ఒప్పుకుంటారా? నేను చేసిన పాపాలన్నీ ఒకటి గుర్తుపెట్టారు, ప్రతిరోజు కూడా మనం ఏదైనా తప్పు చేసామేమో, నిద్రపోయే ముందు దేవుని నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని చెప్పి మనం ఒప్పుకోవాలి, మన పాపాలను ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడే మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి, వాగ్దానాన్ని పొందుకుంటాం. చాలా మంది జీవితంలో ఎందుకు వాగ్దానం జరగదో చెప్పనా, నెరవేరుగా చెప్పనా? పాపాలు ఒప్పుకోకపోవటం వల్లే. ఈ పాపాన్ని మనం ఒప్పుకోలేదు అంటే ఏం చేస్తాం, నేను చేసింది తప్పు అని మనం ఒప్పుకోవట్లేదు అంటే మన రైట్ అని మనం ఇండైరెక్ట్ గా అనుకుంటున్నట్టేగా, అవునా కదా? అంటే అది గర్వం. దేవుడు అది తప్పు, అది పాపం అని చెప్పినా కూడా మనం చేసాం, అది పాపం అని మనకు తెలిసి కూడా మనం చేసాం, చేసి కూడా పడలేదంటే గర్వమే కదా. మనలో గర్విష్ఠులు ఏమవుతారు? నాశించిపోతారు, నాశనం అవుతారు. మనం నాశనం అయిపోవాలనుకుంటున్నారా మీరు? నో. ఈ దేహానికి ఒక చిన్న దెబ్బ తగిలితే తట్టుకోగలరా? తట్టుకోలేరు. అలాంటి మీ ఆత్మ యుగ యుగాలు నరకంలో కాల్చబడితే మీరు ఒప్పుకుంటారా? మీకు ఓకేనా అది అని చెప్పి భరించగలరా? నో కదా. అందుకే నేను ఇప్పుడు చెప్తున్నా, మనము మన పాపాలు దేవుని ఎదుట ఒప్పుకోవాలి. మనుషులు ఎదుట మనము ఒప్పుకుంది పక్కన పెడితే, మనుషులన్నా మనం తప్పులు, నేను ఇలా తప్పు చేశాను నా కోసం ప్రార్థన చేయంటే మన ముందు ఓదారుస్తారు, వెనకాల వెళ్ళి సాడీలు చెప్తారు, ఈ అమ్మాయి ఇలా చేసిందంట, అందరికీ టామ్ చేస్తారు. కానీ దేవుడు అలా చేస్తాడా? నో. మన దేవుడి దగ్గర మన పాపాన్ని ఒప్పుకోవాలి, అప్పుడే మన వాగ్దానాలు నెరవేర్చబడతాం. నాలుగో మాట ద్వితీయోపదేశకాండం 28:1. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. అక్కడ వచ్చాను. ఇక్కడ మనం చూస్తే ఏంటి, ఒబీడియన్స్ కనిపిస్తుంది ఈ వచనము. ఒబీడియన్స్, దేవుడు చెప్పిన ఆజ్ఞలను నీవు గైకొనాలి. గైకొనటం అంటే ఏంటి? చెప్పింది చెప్పినట్టు వింటం, చేయడం, అదేంటి? ఒబీడియన్స్. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేస్తారా? కొన్నిసార్లు దేవుడు చెప్తాడు, మనకి నచ్చదు, దేవుడు చెప్పింది చేయాలంటే చాలా హర్టింగ్ ఉంటుంది, నేను దాన్ని విడిచిపెట్టాలా, నేను దాన్ని వదులుకోవాలా అని. కానీ దేవుడు చెప్తున్నాడు, మనము దేవుడు చెప్పింది చెప్పినట్టు ఆయన ఆజ్ఞలన్నీ గాయకొనాలి. గాయకొన్నప్పుడే మనం వాగ్దాన్ని పొందుతాం. చాలా మంది ఏమనుకుంటారు తెలుసా, మనం దేవుడు చెప్పింది విడిచిపెట్టాం, దేవుడు వద్దంటే విడిచిపెట్టాం, దేవుడు చెప్పింది చేయం, కానీ మన వాగ్దానాలు నెరవేర్చబడాలి, అవునా కదా? అలాగే కోరుకుంటున్నాం, కానీ మనం అలా అనుకోకూడదు. మనం ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలను మనం గైకొనాలి, ఆయన చెప్పిన మాట మనం వినాలి. ఆయన ఏం చెప్తాడండి? పాపం చేయొద్దు, వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, అంతే కదా. ఇది చెప్పడానికి ఈజీయే, కానీ మనం భక్తిగా జీవించాలంటే కష్టమే, నేను ఒప్పుకుంటాను. కానీ మనం దేవుని సహాయంగా తీసుకొని అనుదినము దేవుడితో మనం దగ్గరే కనుక గడపగలిగితే అది సులువు అవుతుందా? అవుదా? పరిశుద్ధాత్మ సహాయం మనకి ఉంటే మనం చేయగలుగుతామా? చేయలేమా? ఈజీగా మనం బ్రతకగలం కదా. సో మనం చేయాల్సింది ఏంటి? ఒబీడియంట్ గా మనం దేవుని మాట వినాలి. అప్పుడు ఏం చేస్తారంట? ఈ భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను హెచ్చిస్తాను. చాలా మందికి నన్ను హెచ్చించాలని కోరుకుంటారు. మనం అందరం ఎక్కడో చోట అవమానపడిన వారమేగా. మన బంధువులు ఎదుటో దేవుడిని నమ్ముకున్నావు, ఏంటి పోయిపోయి ఆ దేవుడిని నమ్ముకుని ఏమొచ్చింది నీకు? ఇంకా దిగజారిపోయావు, మేము మాత్రం మంచి స్థితిలో ఉన్నాము, నువ్వు మాత్రం ఇంకా కిందకి వెళ్ళిపోయావు అని అవమానపరిచిన వాళ్ళు ఉంటారు. కాలేజెస్ లో మళ్ళీ దేవుడు అంటావు, ఏం చేస్తావు, ఏం చేశాడు నీకు అని చెప్పి నువ్వు భిన్నంగా ఉన్నావే అని అనేవాళ్ళు ఉంటారు, అవునా కదా? అవమానం పడ్డామా లేదా? ఆ అవమానం పడిన చోట మీరు హెచ్చించబడాలనుకుంటున్నారా? ఎంతమంది నేను ఎక్కడైతే అవమానం పడ్డానో అక్కడ హెచ్చించబడాలనుకుంటున్నాను అని వారు ఉంటే చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా కదా. మనం హెచ్చించబడాలంటే మనం దేవుని ఎదుట లోబడాలి. మనుషులు చెప్పింది మనం ఎంత చేసినా వాళ్ళు మెప్పించలేము.
ఎక్కడో ఒక చోట నువ్వు నేను చెప్పింది చేయలేదని చెప్పి గొడవ పెట్టుకుంటారు, అవునా కాదు? మనుషుల్ని మనం మెప్పించలేము, కానీ దేవుని మాత్రం మనము ఆయన చెప్పింది వింటే చాలా ఆయన ఎంత ఆనందపడతారు. ఈ సమస్త ఆయన ఇచ్చే వాగ్దానాలు ఎంత పెద్దగా ఉంటాయో కదండి. మనం ఇంత చేస్తే ఆయన ఇన్ని రెట్ల ఆశీర్వాదం ఇస్తాడు, అవునా కదా? కదా, ఇది ఏమన్నా అసలు న్యాయమా? న్యాయం కాదు. మనం చేసేది కొంచెమే, కానీ దేవుడు ఇచ్చేది ఎంతో కదా. మరి మనం చేసేది 1% కూడా ఉండదు, ఆ 1% లో సగం కూడా ఉండదు నన్ను అడిగితే. కానీ దేవుడు ఇచ్చే ఆశీర్వాదం అంత గొప్పది కదా. ఆయనే అంత త్యాగం చేస్తే మరి మనం ఇంకెంత చేయాలి దేవుని కొరకు. ఈ రోజు నుంచి మనం దేవుడు చెప్పినట్టు విన్నా, దేవుడు obedient గా మనం నడుచుకుందాం. ఎంతమంది నేను దేవుడు చెప్పిన మాట వింటాను, ఆయన ఆజ్ఞలను గాయకొంటాను వారు అంటే చేతులు ఎత్తుతారా? ఓకే, మనం 5వ మాట నేను చెప్తాను. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. జేమ్స్ 4:7. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వారు మీ అంత నుండి పారిపోవును. ఏంటంట? డ్రాయింగ్ నియర్ టు గాడ్ మేక్స్ హిమ్ డ్రా నియర్ టు యు. కింద వర్షాలు మనం చదువుతా ఉంటే మనము దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని మాట చూసారా? మనం దేవుని యొద్దకు వస్తే ఆయన మన తోడు ఉంటాడు. ఈ రోజు మనకి ఏదైనా కష్టం వస్తే మనం అడుగుతున్నా అనుకుంటారా, నాకు పలుకుబడి లేదే, నా పక్షాన నిలబడే వాళ్ళు ఎవరు లేరే, నా పక్షాన నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరే అనిపించింది కొన్ని సార్లు. కానీ దేవుడు మీ పక్షాన ఉంటే ఇంకెవరైనా మీకు కావాలా? ఈ ప్రపంచం అంతా మనల్ని ఎదిరించడానికి వచ్చిన వాళ్ళు మన ఎదుట నిలవగలరా? దేవుడు మన తోడు ఉంటే నో కదా, ఎవరు కూడా మనల్ని ఏం చేయలేరు. కాబట్టి దేవుడు మీ ఎదుట నిలిచి ఉండాలంటే ఏం చేయాలంట? మనం మొదట దేవుని దగ్గరికి వెళ్ళాలి, మనం దేవుణ్ణి అడగాలి, మనము దేవుడి దగ్గర తగ్గించుకోవాలి, ఆయనకు దగ్గరగా. ఎప్పుడు నేను దేవుడి దగ్గరికి వెళ్ళదునా అని మనం ఎదురు చూడాలి. నేను దేవుడి దగ్గరికి వెళ్ళాలి, నేను దేవుడి దగ్గర నిలిచి ఉండాలి, నేను దేవుళ్ళ బలంగా ఉండాలి అని. సరే నోరు చెప్తారా? నేను దేవుళ్ళ బలముగా ఉండాలి అని గట్టిగా చెప్తారా? నేను దేవుళ్ళ బలంగా ఉండాలి అని అనండి. కొంతమంది చెప్తున్నారు, అందరూ చెప్తామా నేను దేవుళ్ళ బలంగా ఉండాలి ఇలా అన్నాం కదా. ఇప్పుడు హృదయపూర్వకంగా అన్నారు కదా. ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఈరోజు దేవుడికి దగ్గర అవ్వండి. దేవుడికి దగ్గర అవటం ఎలా అని మీకు తెలుసా? ఇప్పుడు మనం ధ్యానించుకుంటూ వచ్చాంగా, దేవుడు నమ్మదగిన వాడు, ఆయన దగ్గర ఉండాలి, ఆయన మనం అడగాలి, ఆయన చెప్పిన మాటను మనం గైకోవాలి, విని ఒబీడియంట్ గా మనం నడుచుకోవాలి. ఇది 5వ మాట ఏంటంటే, మనం దేవుని దగ్గరగా ఉంటే అపవాది పారిపోతాడు. మేము ఇప్పుడు ఈ రోజు అపవాదిని ఎలా అణచివేయాలనుకుంటున్నామా? మన పక్షాన దేవుడు ఉంటే వాడు ఈజీగా పారిపోతాడు, అవునా కదా? మనం దేవుడి దగ్గర ఉంటే మనం ఎంతైతే దేవుడికి కనెక్ట్ అవుతామో ఉంటామో వాడు అంతగా డిస్కనెక్ట్ అయిపోతాడు మనకి. సో మనం చేయాల్సింది ఏంటి? దేవుడికి దగ్గరగా రావాలి, అప్పుడు మనం దూరంగా వెళ్ళిపోతా ఉంటాడు. 6వ మాట, చివరి మాట, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమగును, కానీ దైవ భక్తి ఇప్పటి జీవము విషయంలోనూ రాబో జీవము విషయంలోనూ వాగ్దానంతో కూడికనై ఉన్నందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమగును. శరీర సాధకం అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఏం చేస్తాం? ఎక్సర్సైజ్ చేస్తాం, కొంతమంది జిమ్కి వెళ్తూ ఉంటారు కదా, బాడీ పెంచుకుంటాం. ఎందుకు? మంచి డైట్ ఫాలో అవుతాం. ఎందుకు? మంచి ఆరోగ్యంగా ఉండాలి, మన బాడీ మంచి స్థితిలో ఉండాలి, అవునా కదా? ఈ శరీరం విషయంలో మనం ఏ సాధన చేసినా ఏదైనా కూడా ఇక్కడ వరకే పని చేస్తుంది. కానీ మనం కనుక దైవ భక్తి విషయంలో దేవుని గాడ్లీనెస్, మనలో గాడ్లీనెస్ ఉందా? ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. నేను దైవ భక్తి కలిగి ఉంటున్నానా? భక్తి ఉంటే దేవుడికి భయపడతాను. దేవుడికి భయపడితే దేవుడికి నచ్చని మనం చేస్తామా? చేయం కదా. అందుకే గాడ్లీనెస్ మనలో ఉందా? ఇది ఉంటే మనలో ఈ దైవ భక్తి అంట ఈ జీవం విషయంలో రాబో జీవం ఏంటి? రాబోయే జీవితం ఏంటి? మనకి జీవం
ఎస్, మహిమ పరలోక రాజ్యంలో కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం సంపాదించుకుంటా ఉంటారు ఎందుకు? మనం పిల్లలన్నా బాగుంటారు, ఇల్లు కట్టుకుంటా ఎందుకు? ఫ్యూచర్ లో మనం బాగుండాలని చెప్పి డబ్బులు పోగు చేసుకుంటా ఉంటాం, అవునా కదా? ఎందుకు? ఫ్యూచర్ లో బాగుంటామని, ఫ్యూచర్ లో ఇల్లు కొనుక్కుందామని, ఫ్యూచర్ లో ఒక ఉన్నత స్థానంలో మన కుటుంబం నిలవాలని ఇప్పటి నుంచే మనం కష్టపడతా ఉంటాం, అవునా కదా? అయితే అదే విధంగా మన ఆత్మ పరలోక రాజ్యంలో ఉండాలని ఇప్పటి నుంచి మనం కష్టపడాలా లేదా? కష్టపడాలి కదా. ఎంతమంది కష్టపడతాం? ఎంతవరకు కష్టపడుతున్నాం మనం? దీంట్లోనే, ఈ లోకంలోనే ఉన్నత స్థానంలో మనం ఉండాలి. అందరి మధ్య మనకు ఒక మంచి ఇల్లు ఉండాలి, సొంత ఇల్లు ఉండాలి, మనం బంగారం ఉండాలి, అయ్యి ఉండాలి, ఇవి ఉండాలి, మనం కష్టపడుతూ ఉంటారు కదా కొంతమంది. మరి ఉన్నప్పుడు, ఇంత కష్టపడినప్పుడు ఆ యుగాలు మనం జీవించిపోతున్నాం, దానికోటి ఎంత కష్టపడాలి కదా. అందుకని మనము దైవ భక్తి ఎంతవరకు ఉంది? ఇప్పుడు మనం చేసే భక్తి వ్యర్థం అవ్వదు. చాలా మంది లోకస్తులకి ఈ భక్తి వ్యర్థంగా కనిపిస్తుంది. పొద్దున్న లేస్తే ఆదివారం మందిరాలకు వెళ్తారు, కోటాలు అంటారు, ఉపవాస ప్రార్థనలు అంటారు, అవంటారు ఇవంటారని వాళ్ళ దృష్టిలో ఇది హేళంగా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు మనం చేసేది ఏంటంట? రాబోయే జీవిత విషయంలో కూడా ప్రయోజనకరమై ఉన్నది, అవునా కదా? నోవా జీవనంలో కూడా నోవాని ఏమన్నారు అందరూ? పిచ్చోడా అని చెప్పి ఎగదా చేసి ఉంటారా, అవునా కాదా? మరి మనల్ని కూడా పిచ్చోడా అంటే మీరు గంతులు వేయండి. దేవుడే చెప్తాడు కదా, నా వల్ల మిమ్మల్ని నేను హింసించిన, దూషించిన గంతులు ఏమంటాడు? ఎందుకు? మనము పరలోక రాజ్యం అందరూ చూస్తారా లేదా? ఇప్పుడు మనల్ని ఎవరైతే పిచ్చోడా పిచ్చిదానా అన్నారో వారందరూ, అమ్మో ఆ రోజు నేను వాళ్ళు అలా అనకుండా నేను కూడా వారితో పాటు మందిరానికి వెళ్ళుంటే నేను కూడా పరలోకంలో ఉండేదానిగా, ఈ నరకం నుండి తప్పించుకునేదానిగా అనుకుంటారా, అనుకోరా? అవునా కదా? సో మనము ఇప్పటి నుంచి మనం చేసే భక్తి వ్యర్థము కాదు, అది మనం గుర్తు పెట్టుకుందాం. మనం చేసే భక్తి వ్యర్థం అయిపోదు కాబట్టి ఆ భక్తిని మనం పెంచుకుంటా ఉండాలి ప్రతిరోజు కూడా. ఒకేసారి భక్తి పెరిగిపోదు, కరెక్టే, నేను ఒప్పుకుంటా. కానీ దినదినము మనం పెంచుకుంటా ఉండాలి, దినదినము కూడా దేవుళ్ళు మనం ఎదుగుతూ ఉండాలి, దినదినము కూడా మనము దేవుని ఎంత బలపడుతుండాలి, ప్రార్థిస్తూ ఉండాలి, దేవుని దగ్గర మనము టైం స్పెండ్ చేస్తూ ఉండాలి. అప్పుడు మన జీవితము మారుతుంది, దేవుడు మన జీవితంలో గొప్ప స్థానంలో మనం నిలబడతాం, మన వాగ్దానం నెరవేర్చబడతాయి. ఇప్పుడు 6 మాటలు చెప్పాను. ఎందుకు చెప్పాను నేను ఇవన్నీ? వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడాలంటే ఇవన్నీ ఖచ్చితంగా మన పిల్లల్లో ఉండాలన్నమాట. ఫెయిత్ఫుల్నెస్, మనము నమ్మదగిన వారం కాబట్టి ఉండాలి. దేవుడు ఎవరు? చేట్లయితే చెప్తారా? నా దేవుడు నమ్మదగిన వాడు, నా దేవుడు నమ్మదగిన వాడు. చెప్తారా? నా దేవుడు నమ్మదగిన వాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా, దేవా నువ్వు నమ్మదగిన వాడు కదయ్యా, నీకు వందనాలయ్యా, అయ్యా మేము చేసే ప్రతి పనులు ఈ రోజు నుంచి మీ పాపాలు ఒప్పుకుని 6 విషయాలు చెప్పా. ఫస్ట్ మాట ఏం చెప్పాను? దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి మనము దేవుని నమ్మాలి, అప్పుడే సార గర్భం ధరించి. రెండో మాట, అడుగుడి మీకు ఇవ్వబడును. దాంట్లో ఇంకొకటి కూడా చెప్పా. ఏం చెప్పాను? దేవుణ్ణి వెతకండి. మూడవది, పాపాలను ఒప్పుకోవాలి. వెరీ గుడ్. నాలుగో మాట, ఓకే, ఇంకా ఒబీడియన్స్ గా ఉండాలి, విధేయత చూపించాలి. చూసారా, మనం ఇప్పుడు చెప్పింది ఇప్పుడు మర్చిపోతున్నాం అంటే మనం ఇంకెలా ఎదగగలుగుతాం? మనం గుర్తు పెట్టుకోవాలి. మనం ఎలా అయితే నడుచుకుంటున్నామో మనల్ని చూసి మన పక్కింటి వాళ్ళు కూడా, నేను కూడా మందిరానికి వెళ్ళాలన్నా థాట్ వాళ్ళకి రావాలి. వాళ్ళకి ఆ మనసు రావాలంటే ఎవరి వల్ల అవుతుంది? మన వల్లే అవుతుంది, మన ప్రవర్తన వల్లే అవుతుంది. కాబట్టి మన ప్రవర్తనను కూడా మనం మార్చుకొని దేవుడికి నచ్చినట్టు ఆయన ఆజ్ఞలను మనము గాయకొద్దు. 5వ మాట గుర్తుందా? ఆయన వద్దకు రండి. దేవుని దగ్గరగా మనం ఉండాలి. దైవజనులు చూసారా ఎంత బాగా గుర్తు పెట్టుకున్నారో, మరి మనం కూడా గుర్తు పెట్టుకోవాలిగా. యవ్వనస్తులు మనం ఇంకెంత బాగా గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి గుర్తు పెట్టుకొని ఇప్పుడే గుర్తు పెట్టుకోలేకపోతే ఎలా? కాలేజ్లో స్టడీస్ ఎన్నో చదువుతూ ఉంటాంగా, మరి అవి గుర్తు పెట్టుకుని ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు దేవుడి మాటలు గుర్తు పెట్టుకోవాలా లేదు? కాబట్టి చివరి మాట ఏం చెప్పాను? గాడ్లీనెస్, దైవ భక్తి ఉండాలి మనలో. ఈ మాటలు కనుక మనలో ఉంటే దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆయన మన జీవితంలో చేసే ప్రతి వాగ్దానం కూడా నెరవేరుస్తాడు. అది ఎంత పెద్ద వాగ్దానం అయినను మన ఎదుట నెరవేరుస్తాడు. కొద్ది మాటలు దేవుడు మన మీకు ఫలింపచేయను కాక. ఆమె మహాపరిశుద్ధుడా దేవా నీకు వందనాలయ్యా. దేవా అయ్యా, నేను చెప్పమన్నది చెప్పాను అయ్యా. ఇక్కడ ఎవరైతే ప్రభా నీ ఎదుట సందేహపడుతున్నారు నా జీవితంలో ఈ వాగ్దానం నెరవేరుతుందా లేదా అని, అయ్యా వారికి నువ్వు ధైర్యాన్ని కలగచేయి. అయ్యా నువ్వు నమ్మదగిన దేవుడవి కనుక ప్రభా వారందరూ కూడా నేను నమ్మి ముందుకు వెళ్ళటానికి మీరు సహాయం చేయండి.
ఇప్పుడు మేము విన్న వాక్యము దుస్తులు ఎక్కడ కూడా ఎత్తుకొని పోకుండా ప్రతి ఒక్కరి హృదయాల్లో నాటపడ్డ మీరు సహాయము చేయమని అయ్యా అందరికీ కూడా మీరు తోడుగా ఉండమని మేమందరము కూడా ఈ 6 విషయాలను అనుసరిస్తూ ప్రభా నీ వాగ్దానము నువ్వు మా ఎదుట ఇచ్చిన వాగ్దానం మేము పొందుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా పొందుకోవాలి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా పొందుకోవడం మీరు సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.